అమెరికా వాళ్ళు ఓ పక్కన ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, మనకేదన్నా సమస్య పరిష్కారం అంటే బాధ్యతగా ఆలోచిస్తాం. వీళ్ళు బాధ్యతారహితంగా ఆలోచిస్తారనడానికి సాక్ష్యం, ఓ పక్కనేమో అక్కడ జీతాలు లేవు. ఏదైతే ఇంతవరకు ఆ ఫైనాన్స్ బిల్ అమలు కాలేదు. రిపబ్లికన్స్‌కి, డెమోక్రాట్స్‌కి మధ్యనొచ్చిన గొడవ డెమోక్రాట్స్ అడ్డం పట్టడంతో జరిగినటువంటి పరిణామం. దాంతో ఎక్కువ మంది ఫ్రీగా ఇచ్చే మీల్స్ మీదన ఆధారపడుతున్న పరిస్థితి. అది ఒక ఎత్తయితే భారీ ఎత్తున నష్టాల పాలవుతున్నటువంటి సిట్యుయేషన్ కూడా మాట్లాడుకున్నాం. దాదాపు 17, 18 బిలియన్ డాలర్లని. ఇప్పుడు తాజాగా ఫెడ్ రిజర్వ్ $30 బిలియన్ 2 రోజుల్లో ప్రింట్ చేసి పడేసిందట. బిగ్గెస్ట్ మనీ ప్రింటింగ్ గత 5 ఏళ్లలో ఎన్నడూ జరగనంత. ఒక పక్కన క్రిప్టో మార్కెట్స్ రంగంలోకొస్తున్నటువంటి సందర్భంలో ఈ భారీ ముద్రణ వెనకాలన ఇది సాధారణంగా ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా చేసే ప్రింటింగ్. లేదా సాధారణంగా మన దగ్గర ఇప్పుడుంది. మనం రూ. 100 తయారు చేస్తున్నట్టు దానికి తగినటువంటి నిధిని మనం అక్కడ సమకూరుస్తాం. బంగారమా, వెండా, వజ్రాలా ఏంటన్నట్టు. అదేం లేకుండా చేస్తే అది కాస్త రొటేషన్ అయ్యి ఆ మధ్యన మనం చూసాం చూడండి, వెనిజులాలో కట్టల కొద్దీ డబ్బులు తీసుకుపోయి కొనుక్కున్నటువంటి పరిస్థితి అట్లాంటిదొస్తుంది. కాపోతే డాలర్ గట్ట రాదన్న ధైర్యంతో ప్రింటింగ్ అయితే చేస్తున్నారు. పక్కన ప్రపంచం అంతా డీడాలరైజేషన్ వైపుకెళ్ళిపోయి సొంత రూపాయలలో ప్రింట్ చేసుకుంటూ డాలర్లను అమ్మేసుకుని బంగారాన్ని కొంటున్న రోజుల్లో ఇలా ప్రింటింగ్ మాత్రం నడుపుతున్నారు.